హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఆదివారం తిథితో కలగలసి వచ్చినటువంటి ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి ఒక్క వస్తువుని తప్పక కట్టండి. ఖచ్చితంగా ఫలితాలు బాగుంటాయి. రాబోయేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు. నరదిష్టి ఎక్కువగా ఉన్న కుంభరాశి వారి జాతకులు ఈ మార్చి మాసం 31వ తేదీ నాడు ఆదివారం రోజున ఈ పరిహారం తప్పక చేయాలి. అయితే ఎలా చేయాలో, ఏ నియమాలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులకు నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి ఆలోచన శైలి ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. తత్ఫలితంగా ఎదుటి వారు మిమ్మల్ని చూసి అసూయ ద్వేషాలకు లోనవుతూ ఉంటారు. అలాగే అతి యవ్వన కాలంలో వీరు ఆర్థిక పరంగా స్థిరమంతులు అవుతారు. అది చూసి ఓర్వలేక ఎంతో మంది కూడా అసూయ పడుతూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులు కూడా కావచ్చును. మిమ్మల్ని చూసి ఇబ్బంది పెట్టే విధముగా నరదిష్టి దోషం వారి కనుచూపు వల్ల తగులుతూ ఉంటుంది. దీనివల్ల మన కుటుంబంపై నరదిష్టి ప్రభావం పడుతుంది. ఏ కుటుంబం మీద అయితే నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. నల్లరాయి అయినా సరే నరదృష్టికి పగిలిపోతుంది అనే సామెత నిజమే అని పండితులు తెలియజేస్తున్నారు. కుంభరాశి వారి జాతకులు రేపు మార్చి 31వ తేదీ ఆదివారం నాడు తస్మాత్ జాగ్రత్త. నరదిష్టి ప్రభావంతో ఇబ్బందులు అధికం కాబోతూ ఉన్నాయి. అయితే నరదిష్టి తొలగిపోవాలంటే, మన ఇంటికి సిరి సంపదలు రావాలంటే, మన ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, మన ఒంట్లో ఉన్న నరదృష్టి తొలగిపోవాలి అంటే గనక ఈ చిన్న పరిహారం తప్పక చేయాలని పండితులు చెప్తున్నారు. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అయితే చాలా మంది తమ ఇంటికి అదృష్టం పట్టాలని, నరదృష్టి వదిలిపోవాలని ఇంటి ముందు రకరకాలుగా దిష్టి యంత్రాలు కడుతూ ఉంటారు. మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి జాతకులు రేపటి రోజున ఎలాంటి వస్తువులు ఇంటి గుమ్మం ముందు కడితే మీకు మంచి కలుగుతుందో తెలుసుకుందాము. మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి జాతకులు మీ ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావట. కుంభరాశి వారి జాతకులు మరీ ముఖ్యంగా ఇలా తులసి మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవడం ద్వారా ఏ కష్టాలు రావని పండితులు చెప్తున్నారు. ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే గనక ఈ ఆదివారం తిథి నాడు తులసి మొక్కను తీసుకుని వచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి. తులసి మొక్కను మట్టి కుండలో నాటితే చాలా మంచిది. ఇలా ఈ ఆదివారం తిథి నాడు ఇంట్లో పూజ చేసి తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి నమస్కరించండి. ఇలా ఎవరైతే కుంభరాశి జాతకులు చేస్తారో ఆ ఇంటి పైన లక్ష్మీదేవి కృప ఇక నుంచి నిత్యం ఉంటుంది. అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉండడానికి వచ్చేస్తుంది. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే గనక ఈ ఆదివారం తిథి నాడు ఉదయం నిద్రలేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్య ఫలితం పొందవచ్చును. ఇలా రోజు ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. మీ జీవితంలో అదృష్టం లక్కలాగా పడుతుంది, కలసి వస్తుంది. అలాగే చాలా మంది తమ ఇంటి ముందు గుమ్మడి కాయలను కట్టుకుంటూ ఉంటారు. గుమ్మడి కాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. గుమ్మడికాయ శుభానికి సంకేతము. వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి, అసలు గుమ్మడికాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కుంభరాశి జాతకులు ఈ ఆదివారం తిథి నాడు ఈ విధంగా గుమ్మడికాయ ఇంటి ముందు కట్టడం ద్వారా జరిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టి ఉన్నట్లయితే గనక మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్లే అని పండితులు చెప్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడాను ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అయితే కొత్త గుమ్మడికాయను తీసుకుని వచ్చి ఈ ఆదివారం తిథి నాడు మనం ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. ఇలా కుంభరాశి వారి జాతకులు ఖచ్చితంగా చేయాలి. అయితే గుమ్మడికాయను ఈ రోజున ఇంటికి తెచ్చి ఇంటికి తీసుకురాగానే ఇంట్లోకి తీసుకెళ్లకూడదండి. దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు మీ ఇంటి ముందు కడితే ఇంకా మంచిదని పండితులు చెప్తున్నారు. ఇలా ఈ ఆదివారం
తిథి నాడు కొత్త గుమ్మడికాయను తీసుకొచ్చి అస్సలు ఇంట్లోకి తీసుకెళ్లకుండా దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు మీ ఇంటి ముందు కట్టుకోండి. ఇలా చేస్తే గనక రాబోయే చెడు పరిస్థితుల నుంచి, ఇబ్బందుల నుంచి గుమ్మడికాయ తప్పక మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ ఆదివారం తిథి నాడు మీరు మీ స్వహస్తాలతో ఇలా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోవడం ద్వారా అతీత శక్తులు వస్తాయి. గుమ్మడికాయకు మీ మీద, మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం పడకుండా గుమ్మడికాయ మీ ఇంటిని, మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తూ ఉంటారు. ఈ మొక్క ఇంటికి శ్రేయస్సును తెస్తుంది. వాస్తు ప్రకారం కలబంద మొక్కను ఇంటి ముందు తలకిందులుగా వేలాడదీయాలి. మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను ఈ రోజున ఇలా వేలాడదీస్తే మీ ఇంట్లోకి చెడు గాలులు, దుష్ట శక్తులు రాకుండా రక్షిస్తుంది. దేవతా వృక్షమైన కలబంద మొక్కను ఈ విధంగా ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి తగిలించండి. అలాగే మీ ఇంటి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే గనక మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి. ధనాదాయం బాగా పెరుగుతుంది. కుంభరాశి జాతకులకు కలబంద మొక్క మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అనేక సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీరు పాటించాల్సిన ఇంకొక నియమం ఏమిటంటే గనక ఇంటి గుమ్మానికి ఈ విధముగా మనం కలబంద మొక్కని కానీ గుమ్మడికాయను కానీ రెండింటిలో ఏదైనా కట్టుకోవచ్చును. రెండింటిలో ఒకటి మాత్రమే కట్టుకోండి. అయితే ఇలా కట్టేటప్పుడు ఒక చిన్న నియమం కూడా ఉందండి. ఇలా ఖచ్చితంగా పాటించండి. మీరు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి వాకిలిని మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా గుమ్మడికాయ కానీ కలబంద మొక్కను కానీ ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఈ మార్చి 31వ తేదీ ఆదివారం నాడు మనం ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలని కుంభరాశి వారి జాతకులకు జ్యోతిష పండితులు చెప్తున్నమాట. అయితే ఇందులో ఇంకొక నియమం కూడా దాగి ఉన్నదండి. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి పరిహారం చేసే ముందు ఈ నియమం తప్పక పాటించాలి. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి ముందు గీసే 2 అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి. ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని లక్ష్మీదేవి విడిచి అస్సలు వెళ్లదు. ఇంటి ముందు ముగ్గు వేస్తే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం వేసే ఈ ముగ్గులు దైవ శక్తులను కూడా ఇంట్లోకి ఆకర్షిస్తాయి. మీ ఇంటి గడప పక్కన కుడి వైపున కలశం ఏర్పాటు చేసుకోవడం ఈ రోజున చాలా మంచిది. ఇది ప్రధాన నియమము. అయితే ఇలా కలశాన్ని మీరు ప్రతిష్టాపన చేసే మునుపు ఇంటి ముందు వాకిలి శుభ్రపరిచిన తర్వాత ఖచ్చితంగా ముగ్గును వేయాలి. కనీసం 2 గీతల ముగ్గును అయినా కూడాను మీ యొక్క ఇంటి ఆవరణలో వేసుకోండి. ఆ తర్వాత మాత్రమే మనము ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను లేదా కలబంద మొక్కను కట్టుకోవాల్సి ఉంటుంది. మరి కలశ స్థాపన ఎలా చేయాలి అంటే గనక కలశం ఏర్పాటు చేసుకోవడం మంచిది. ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం ద్వారా ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తి కలశంలో ఉంటుందట. రాగి లేదా ఇత్తడి చెంబును తీసుకుని నిండుగా నీటిని నింపి దాంట్లో పసుపు, కుంకుమలు, గంధం వేసి ఇంటి బయట గడప పక్కన ఉంచాలి. ఇలా మీరు కుంభరాశి వారి జాతకులు ఇంటి ప్రధాన గుమ్మానికి ఈ వస్తువును కట్టడంతో పాటుగా అంటే గుమ్మడికాయ కానీ కలబంద మొక్క కానీ రెండింట్లో ఏదో ఒకటి కట్టడానికి ముందుగా ఈ నియమాలు తప్పక పాటించాలి. ఇలా ప్రతి ఒక్క పరిహారానికి కూడా నియమాలు ఉంటాయి. అవి పాటిస్తూ మనో సంకల్పం చెప్పుకుంటూ ఇష్టదైవం లేదా కులదైవాన్ని మనసులో స్మరిస్తూ మీరు చేసే పరిహారం మంచిది అయితే గనక, మంచి కోసం చేస్తున్నట్లయితే గనక తప్పక మీకు ఇబ్బందులు తొలగిపోతాయి. కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున ఏర్పడబోయేటటువంటి నెగటివ్ ఎనర్జీ, నరదిష్టి తీవ్రత పెంచేటటువంటి ఇబ్బందుల నుంచి కూడాను బయటపడతారో తప్పక గావించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.